పిల్లలు ఏదైనా చేస్తాను అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుందనమాట. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనం ఎలా అయితే కరెక్ట్ చేయాలి అనుకుంటామో, అలాగే వాళ్ళు ఏదైనా సక్సెస్ అయినప్పుడు కూడా అప్రిషియేట్ చేయడము, చేసావు నాన్న" అని చెప్పేసి చెప్పడము చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు రేపు బయటికెళ్ళిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతారనమాట. ఏదైనా నాకొచ్చు, నేను చేయగలుగుతాను అని చెప్పేసి. ఈరోజు అలాగే మా బాబు స్కూల్ నుంచి రాగానే, "అమ్మ నేనే సపోటా జ్యూస్ చేసుకుంటానని" చెప్పేసి అన్నాడు. "సరే నాన్న చెయ్యి" అని అనగానే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో సెట్ చేసుకున్నాడు. చక్కగా వాటర్ అదంతా దగ్గర పెట్టుకుని సపోటాలు క్లీన్ చేశాడు. క్లీన్ చేసుకొని అందులో సీడ్ ఉంటుంది, అది తీయాలి అని వాడికి అర్థమైంది. ప్లస్ ఇంట్లో షుగర్ లేదు. బయటికెళ్ళాడు. బయటికెళ్ళి తెచ్చి ఆ తెచ్చిన ప్యాకెట్‌ని జాగ్రత్తగా కట్ చేసి ఒక డబ్బాలో వేసుకున్నాడు. అందులో ఇంగ్రీడియంట్స్ అంతా ఎలా సరిపోతాయి ఏంటి తెలియకపోవచ్చు. కాకపోతే ట్రై అయితే చేశాడనమాట. చాలా జాగ్రత్తగా ఆ పనిలో చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ వాడిలో చూశాను నేను. అది ఒక వీడియో తీస్తే చాలామందికి యూజ్ అవుతుంది కదా! పిల్లలు చాలామంది ఇలా చెయ్యాలి అని అనుకుంటారు. కానీ ఎందుకు పాడైపోతుంది కదా అని చెప్పేసి మనం త్వరగా యాక్సెప్ట్ చెయ్యము. కానీ అలా కాదు. చేస్తాను అన్నప్పుడు ఒకసారి 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒకరోజు సక్సెస్ అయినప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుందనమాట. నేను మిక్సీ జార్ సెట్ చేయనా నాన్న అంటే, లేదమ్మా నేను పెట్టుకుంటాను అని అన్నాడు. అయినా సరే నేను జాగ్రత్తగా దగ్గరుండి ఇలా చెయ్యాలి అని చెప్పేసి అంటే, లేదమ్మా నేను చేసుకోగలుగుతాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్పాడు. అందుకే పక్క నుండి చూస్తూ ఉన్నాననమాట. కాకపోతే ఒకసారి మిక్సీ జార్ ఓపెన్ చేసి చూసాడు. అది ఎందుకో సక్సెస్ అవ్వలేదనుకున్నాడో మరేమో, మళ్ళీ మిల్క్ ఏస్తాను కొంచెం అని చెప్పేసి అంటే, సరే చెయ్యి అని అనగానే మళ్ళీ మిల్క్ తెచ్చాడు. మిల్క్ తెచ్చి అందులో వేశాడు. వేసి ఫైనల్‌గా తను టేస్ట్ చేయాలి కదా! లేదు. ఫస్ట్ నాకిస్తున్నాడనమాట. అమ్మ ఎలా ఉంది టేస్ట్ చెయ్యి నువ్వు అని చెప్పేసి. అసలు నేను టేస్ట్ చేయకుండానే వాడి ఫేస్‌లో ఒక రకమైన ఆనందం అనమాట. నేను చేసేసానమ్మా, నేను సక్సెస్ అయ్యాను అని చెప్పేసి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. అంటే పిల్లలు వాళ్ళు ఏదైనా వాళ్ళు ఇష్టంగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అందుకనే ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా మనం పర్వాలేదు చెయ్యగలవు అని చెప్పేసి కొంచెం పుషప్ చేస్తే వాళ్ళు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. అది ఈ విషయమనే కాదు, చాలా విషయాల్లో. కాబట్టి నేను ఈ చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అబ్బాయి ఈ జ్యూస్ పూర్తయిన తర్వాత మా అబ్బాయి హ్యాపీనెస్ చూడండి అసలు. వాడి ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతది. నేను ఎంత చేశాను అని ఫీలింగు వాడి ఫేస్‌లో ప్రౌడ్ మూమెంట్ అనమాట అది. అందుకే ఈ వీడియో ఎప్పుడు కూడా గుర్తుండాలని సరదాగా వీడియో తీశాను. కాకపోతే మీ అందరితో ఈ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవాలి కదా అని అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ ఎలా అనిపించింది మా అబ్బాయి చేసిన జ్యూస్? మీరు టేస్ట్ చేయకపోవచ్చు. కాకపోతే వాడి ఫేస్‌లో హ్యాపీనెస్ మీకు తెలిసిపోద్దనమాట. చాలా బాగుంది అని. తప్పకుండా అందరూ చూసి మీకు కూడా మా బాబు చేసిన జ్యూస్ టేస్ట్ అనేది గ్యారంటీ మీరు ఫీల్ అవుతారనమాట. ఒకసారి ఏం ఫీల్ అయ్యారో నాకు కామెంట్‌లో చెప్పండి. వాడికి చెప్తా.